కావలసినవన్నీ ఉన్నా ఏదో లేనిదాని గురించి బాధపడడమే మనిషి జీవితం. సహాయం చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుపెట్టుకుంటారు. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితం అంతా నీకు నచ్చినట్టు మారుతుంది. నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండండి. సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు, సమయం కానప్పుడు పోట్లాడకూడదు. అవసరాలు తీరిపోయాక అవసరమా వీళ్ళతో అనుకునే రోజులు వచ్చేశాయి. కానీ నువ్వు మాత్రం అలా ఉండకు, నీలానే ఉండు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. మర్చిపోలేని 3 నిజాలు. 1 ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు. 2 నిజాయితీగా ఉంటే మూర్ఖుడు. 3 నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగినా తప్పులేదు, కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమన్నాలు పెట్టినా ముట్టకూడదు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎవరూ చూడనప్పుడు నువ్వు ఏం చేస్తావో అదే నీ అసలైన క్యారెక్టర్. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అవి తప్పైనా పర్వాలేదు. తప్పుల నుండి నేర్చుకోవడం నిజమైన ఆత్మవిశ్వాసం. మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే. గెలుపు భారమైనా భరించు, ఓటమిని తేలికగా అంగీకరించకు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. కొంతకాలం బిజీగా ఉండి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది చాలా సమస్యలు ఖాళీగా ఉండడం వల్లనే వస్తాయని. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే ప్రతిరోజు అందంగానే ఉంటుంది. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. నేను అనే అహం, అతను అనే ఈర్ష, నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. నిజమైన పేదరికం అంటే మన వద్ద డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడం. సమాజం ఒక మార్కెట్ వంటిది. అక్కడ సలహాలు తక్కువ ధరలో, సహాయం ఎక్కువ ధరలో లభిస్తుంది. ఎంత కష్టం వచ్చినా మనల్ని మనమే ఓదార్చుకోవాలి. ఇతరులకు చెబితే నవ్వుతారే తప్ప ఎవరు పరిష్కారం చూపరు. ప్రతి రిలేషన్షిప్ ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనిషి జీవితంలో గెలవాలంటే పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదవాలి. అప్పుడే జీవితంలో గెలుపు సాధ్యం అవుతుంది. మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలు అవుతాయి. మనసు బలంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలవుతాయి. అతిగా ఆలోచించడం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలము. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇక్కడ ఎవ్వరూ మనకి ఏమీ చెయ్యరు, మనమే కష్టపడాలి. ఏదైతే తక్కువ టైంలో ఎక్కువ వస్తుందో అది ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ టైంలో ఎంత తక్కువ వస్తుందో అదే ఎక్కువ రోజులు ఉంటుంది. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి. మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనల్ని అవమానించిన వారిపై మనం తీర్చుకునే అసలైన ప్రతీకారం మన విజయం. ఇది వారికి జీవిత కాలానికి సరిపోయే దెబ్బ. బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది. గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం నీ కలల్ని చంపుతుంది.
కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువ ఏంటో తెలుస్తుంది. పొదుపులేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని నోరు, గాలిలో పెట్టిన దీపం ఎప్పటికీ నిలవవు. ఎగబడకు, దిగజారకు, హద్దుల్లో ఉండు, ఆనందంగా ఉండు. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం. నీతులు చెప్తుంది కానీ నీడని ఇవ్వదు. సలహాలు ఇస్తుంది కానీ సహాయం చెయ్యదు. బాధపడితే భరోసా ఇవ్వదు కానీ బాగుపడుతున్నాము అంటే మాత్రం బాధపడిపోతుంది ఈ సమాజం. తొక్కేయడానికి 100 మంది ఉన్నా రక్షించడానికి ఒక్కరు ఉంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చెయ్యలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. నువ్వు కోరే బంధం కంటే నిన్ను కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కోరికలకు ఎప్పుడు బానిస కాకు, తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఓ గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. రోజు చివర్లో చూడాల్సింది ఎంత సంపాదించామని కాదు, ఎంత సంతృప్తిగా ఉన్నామని. నా వల్ల కాదేమో అని కూలబడకు, ఎందుకు కాదు అని ఎగిసిపడు. విజయం అదే ఎదురొస్తుంది. డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. నిన్ను పట్టించుకోని వారిని పదే పదే పలకరించి నీ విలువ మరింత తగ్గించుకోవద్దు. వాళ్లకు ఆ పరిస్థితి ఎదురైతే గాని తెలియదు నీ విలువ ఏంటనేది. ద్వేషం చాలా బరువైనది. దానిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా ఆనందాన్ని చేరుకుంటాము. తప్పు అనేది విజయానికి మొదటి మెట్టు అని అందరూ అంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే తప్పును సరిదిద్దుకోవడమే విజయానికి మొదటి మెట్టు. అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకుంటే ఇంకోలా ఉండకూడదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.